సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. లోకేష్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. ఆయన కూడా ఓడిపోయిన తర్వాత ఇక్కడే ఊరూరు తిరుగుతున్నాడు, ఇల్లు తిరుగుతున్నా అని చెప్తున్నారు. ఆయన ఏం తిరగలేదండి. లేదా రాలేదా? ఆయన కాదు తిరిగింది, వాళ్ళ పార్టీ మనుషులు, వాళ్ళ అంశ స్టాఫ్, క్యాడర్ కాదు, స్టాఫ్ వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే పలానా చోట ఇది ఉంది అది చేయండి అని వాళ్ళ పార్టీ నాయకులతో చెప్తారో అదే చేస్తారు వీళ్ళు. వాళ్ళు ఏమి స్లిప్లు రాసిస్తే అదే చదువుతారు. ఇక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇక్కడ చదువుతూ ఉంటారు. ఎంప్లాయీస్ ఏదైతే స్లిప్లు ఇస్తారో అవే చదువుతారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పొజిషన్ వాళ్ళకి ఏం తెలియదు. ఆఫీసులో అంతా ఎంప్లాయీస్ అండి వాళ్ళు చేసేది. ఎంప్లాయీస్ ఏం చెప్తే అది వీళ్ళు చేస్తారు. మీరు చూడండి, పెళ్ళిళ్ళకి నూతన దంపతులకి చంద్రన్న కానుక ఏదో ఇస్తారు, పార్టీ క్యాడర్ వస్తుంది. ఆయన ఎప్పుడు రాలేదే, ఆయన ఎప్పుడు పెళ్ళిళ్ళకి రావడం కానీ, లేదంటే మిషన్లు పంపిణీ అని చేశారు. ఓకే, పని చేసుకునే వాళ్ళకి మిషన్లు ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు మహిళలకి. అది కూడా మొత్తం కింద లెవెల్లో వీళ్ళే చూసుకుంటారు. ఫండ్స్ ఆయన పంపిస్తారేమో, ఎంప్లాయీస్ ఆయన పంపిస్తారు. చేస్తున్నారు. ఎవరు చేస్తారు? ఎంప్లాయీసే కదా. ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నాయకులు పనిచేస్తారు. పార్టీగా వాళ్ళు చేస్తున్న స్ట్రక్చర్ ఏం లేదు. ఎంప్లాయీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో నాయకులు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఓకే, మాకు తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. వీళ్ళు స్పీచ్ ఇవ్వాలన్నా, ప్రెస్ మీట్ పెట్టాలన్నా వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్పాలి, ఎవరు చేయాలి, ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడాలి, సేమ్ క్యాస్ట్ వాళ్ళని తీసుకురావడం, వాళ్ళ చేత చెప్పించడం, స్లిప్ ఇస్తారు, అదే చెప్తారు వీళ్ళు. అదే కదా. సో జనాలు మరి అట్రాక్ట్ చేయలేకపోయాడా? ఎంప్లాయీస్ పెట్టైనా అంటే ప్రచారం అండి. 50,000 మెజారిటీ అంటున్నాడు మేడం ఈసారి. పోయినసారి వచ్చింది కదండి, పోయినసారి 5,000 వెనకబడి ఉన్నాడు. అదే కదా. ఇంకో సున్నా కలుపుకొని 3 వస్తాయి అంటున్నారు. పాపం అప్పుడు కలలు కన్నారు, ఇప్పుడు ఇంకా కళ్ళేనవి కలలే. అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. కళలు కానండి, ప్రయత్నం చేయండి అని కళలు కంటున్నారు అంతే. అది ప్రయత్నం చేయట్లేదు. నిజం నిజాలు చేసుకోండి అంటున్నారు. ఇలా చేస్తే ఎలా నిజం అవుతుందండి? ఆయన నాన్ లోకల్ ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే చేస్తున్నాను, నేను ఓటు నమోదు చేసుకున్నాను అని చెప్పారు మీరు. మరి మీరు 2014లో వచ్చినప్పుడు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఎంతమందికి జాబ్లు ఇప్పించారు? ఇవాళ ఎంపీ క్యాండిడేట్ గారు చెప్తున్నారు యువతకి ఉపాధి లేదు, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు అని చెప్తున్నారు. మరి ఐటీ మినిస్టర్గా చేశారు కదా లోకేష్ గారు 14లో. అప్పుడు ఎందుకు మీరు చేయలేదు? యువతకి ఎందుకు ఉపాధి కల్పించలేదు? ఇవాళ వచ్చి సూపర్ 6 అని చెప్పి ఇక్కడ వాల్ పోస్టులు వేసి మంగళగిరిలో అన్నీ చెప్తున్నారు. ఈ సూపర్ 6 14లో ఏమైనాయి? మీరు ఎక్కడా పోటీ చేయకుండానే 3 పోర్ట్ఫోలియోలకి మినిస్టర్గా చేశారు. అప్పుడు ఎందుకు ఈ సూపర్ 6 గుర్తు రాలేదు మీకు? ఇండస్ట్రీస్, ఐటీ, అప్పుడు ఎందుకు మీకు గుర్తు రాలేదు? నా మంగళగిరి అని చెప్తున్నారు. మీ మంగళగిరి ఆ రోజున మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? అంటే మీరు ఈ రోజున పోటీ చేస్తున్నారు కాబట్టి, బీసీల సీటు మీరు తీసుకొని మీరు పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇవాళ మీకు మంగళగిరి గుర్తొచ్చిందా? సో బీసీల సీటుకి లోకేష్ గారు రావద్దా అంటే మాకు ఎక్కడో 1, 2 ఇస్తారండి. అవి కూడా మీరే పోటీ చేసేస్తే మాకు రాజ్యాధికారాలు అక్కర్లేదా? బీసీలు ఎక్కడ రాజ్యాధికారం చేయకూడదా? మీకు చాలా అవకాశాలు ఉంటాయి. మీరు ఒక సీఎం కొడుకు, సేమ్ స్థాయి. పార్టీ గెలిస్తే మీరు సీఎం అంతే కదండి. ఇప్పుడు పరిస్థితి ఇంతకు ముందు కూడా మరి పార్టీ గెలిస్తే ఆయనే కదా సీఎం. మీకు ఎక్కడైనా ఉంటుంది కదా. వేరే చోట చేయండి, అందరినీ కలుపుకోండి, సామాజిక న్యాయం చేయండి. మీకు ఒక్కరికే న్యాయం చేస్తే ఎట్లా? ఎలాగండి? ఇవాళ చెప్తున్నారు అనురాధ గారికి ఎమ్మెల్సీ ఇచ్చామని. 14లో ఎందుకు ఇవ్వలేదు మీరు? మీరు ఎందుకు ఇచ్చుకున్నారు? మీ అబ్బాయికి ఎందుకు ఇచ్చారు? ఆ రోజున అనురాధ గారు మీ పార్టీలో లేరా? ఆవిడకి చేత కాదా? అనురాధ గారు కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. చెప్పానుగా నేను. లోకల్ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు. ఆఫీస్లో ఎవరు ఏమి ఇస్తే చదవమని అదే చదువుతారు ఇక్కడ. అదే కదా జరుగుతుంది. సో ఇప్పుడు అనురాధ గారు దిగుతారు. ఇప్పుడు ఎట్లా వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ బాధ్యతలు తీసుకుంటారు. తీసుకునే కంటెస్ట్ చేశారు ఎంతమంది ఇక్కడ?
అసలు ఆవిడ కృష్ణా జిల్లా అండి, ఇక్కడ విజయవాడ మేయర్గా చేశారు ఆవిడ. విజయవాడ. నేను మున్సిపల్ చైర్పర్సన్గా చేసినప్పుడు తను అక్కడ విజయవాడ మేయర్. మేయర్గా ఉన్నారు. సో ఇప్పుడు కమ్యూనిటీగా ఉన్న బీసీల సీట్ని నారా లోకేష్ గారు ఎందుకు తీసుకుంటారు అనేది మీ ప్రశ్న, అంతే కదా? మాకు కూడా రాజ్యాధికారాన్ని కల్పించడానికి మీరు సహాయం చేయండి అని అడుగుతున్నాం. ఎందుకు చేయట్లేదు? ఈ సీట్లు ఎందుకు తీసుకుంటారు? మీకు చాలా ఉన్నాయి, స్టేట్లో చేయాలనుకుంటే చాలా ఉంటాయి, ఇవే ఎందుకు? మన మంగళగిరి, మన లోకేష్ గారు మంగళగిరి అంట, మా తాత హక్కు అంట, ఇది మా తాత ఇచ్చిన ఆస్తి అంట. ఏమంటే మంగళగిరి ప్రజలు మీ తాతగారు మీకు ఇచ్చిన ఆస్తి కాదండి, కాదు, అది గుర్తుపెట్టుకోండి. మంగళగిరి బీసీల ఆస్తి. మంగళగిరిలో బీసీలు ఉన్నాం, వెనుకబడిన తరగతులు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారికి కూడా రాజ్యాధికారాన్ని ఇవ్వండి. ఇప్పుడు వారసులు వచ్చారు, రెండో తరం వచ్చారు అంటున్నారు, అసలు మీరు ఎందుకు వస్తున్నారు? లోకేష్ గారు ఏంటి ఎన్నో తరం? మీరు ఎన్ని తరాలు వస్తారు? మీరైతే తరతరాలు వస్తారా? అంటే రాజ్యాధికారం చేయడానికి మీకు తరతరాలకి అర్హత ఉంది, కానీ మా పిల్లలు మేము రాకూడదా?